తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా పోరాటం సాగిస్తామని రాక్స్ అండ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ప్రకటించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో కొవ్వొత్తులతో తమ నిరసన తెలియజేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై అతి పెద్ద కుట్ర జరిగిందని అన్నారు. ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశారని, ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీమని, ప్రజాస్వామ్య పద్ధతిలో వర్గీకరణకు వ్యతిరేకంగా అసలైన పోరాటం ఇప్పుడే ప్రారంభమైందని తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి. మిత్రులారా, మనల్ని పూర్తిగా టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నారు. దాడులు కూడా అలాగే పెరిగిపోయినాయి. మిత్రులారా, రకరకాల పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో మాల సామాజిక వర్గాన్ని పర్టికులర్గా టార్గెట్ చేసి తొక్కేస్తున్నటువంటి ఈ టైంలో మనమంతా ఐక్యంగా ఉండి శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో చట్టాలు చేశారు కదా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అంతా అయిపోయింది కదా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది కదా, చేసేదేముందని అనుకోకండి. మిత్రులారా, అసలు పోరాటం మొదలైందే ఇప్పుడు. మిత్రులారా, నేను దేశమంతా తిరుగుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని నడుపుతూ ఉన్నాం. మిత్రులారా, ఇకనైనా కళ్ళు తెరవండి. మనకెందుకు లేని వదిలేస్తే ఫ్యూచర్లో ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉనికి ఉండేది, అది లేకుండా పోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మిత్రులారా, కాబట్టి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఆలోచించండి. ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు. మిత్రులారా, అన్అఫీషియల్గా చెప్తా ఉన్నాను, రిజర్వేషన్ వల్ల ఎంగిలి మెతుకులు పడేస్తూ ఉన్నారు. 100లో 2కి అప్రాక్సిమేట్గా, అది కూడా ఈ 100లో 2కి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు ఈ 2 బెనిఫిట్స్ని సమంగా పంచుతారట. మిత్రులారా, మరి ఇది ఎలా సాధ్యమని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది సామాజిక న్యాయం కాదు. ఎస్సీ కులాల మధ్య 100 మందిలో 2 బిర్యానీ ప్యాకెట్ ఇసిరేసి సమంగా పంచుకుని కొట్టుకు చావండ్రా అని చెప్పేసేటటువంటి కుట్ర. మిత్రులారా, దళిత సామాజిక వర్గం, దళిత వర్గం పర్మనెంట్గా రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా ఉండేటటువంటి కుట్రని విషయాన్ని మీరు అందరూ గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇకనైనా రండి, శాంతియుతంగా పోరాటం చేద్దాం. మనకి కొట్లాట్లు వద్దు. మిత్రులారా, అంతా అయిపోయిందని అనుకోకండి. తెలంగాణ మిత్రులారా, ఆంధ్రాలో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఇకపోతే మన సామాజిక వర్గాన్ని దొంగలుగా, దోపిడీదారులుగా చూపిస్తూ ఉన్నారు. మరి ఎస్సీలకు సంబంధించి దేశం మొత్తం మీద ఓవరాల్గా పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాదిగ సోదరులే. మిత్రులారా, మనం కాదు. మరి నార్త్ ఇండియాలో మాదిగ సోదరులు చమార్లు అంటారు. దేశంలో అన్ని విషయాల్లోని డామినేషన్ చమార్లే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాలలో ఒక స్టెప్ ముందున్నమాట నిజమే. దీన్ని బూచిగా చూపించి రిజర్వేషన్ అంతా మాలోళ్ళే దోపేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారని చెప్పేసి టార్గెట్ చేసి, కుట్ర చేసి మరి మనల్ని తొక్కేస్తూ ఉన్నారు. మిత్రులారా, అలాగే మన దళితుల మేనమామ, ముఖ్యంగా మాల సోదరుల యొక్క మేనమామ జగన్మోహన్ రెడ్డి మనం భుజాన వేసుకుని మోసినప్పటికీ కూడా ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ విషయంలో తన స్టాండ్ ఏంటో చెప్పలేదు. మిత్రులారా, చంద్రబాబు వ్యతిరేకం, పవన్ కళ్యాణ్ వ్యతిరేకం, కాంగ్రెస్ వ్యతిరేకం, బీజేపీ వ్యతిరేకం, అందరూ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, అన్ని రాజకీయ పార్టీలు కూడా మూకుమ్మడిగా ఎస్సీలో కొంత అవేర్నెస్ ఉన్నటువంటి మాల సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎదుర్కొనేందుకు ప్రజాస్వామ్యత, శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. రాక్స్ అని ఎందుకు పెట్టామంటే ఇది దేశవ్యాప్త ఉద్యమం. మిత్రులారా, ఇది ఈ రోజుతో అయిపోయేటటువంటి ఫైట్ కాదు, ఇట్స్ ఏ కంటిన్యూస్ రిలెంట్లెస్ ఫైట్. కాబట్టి రాక్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే రాక్స్ స్టాండ్స్ ఫర్ ద రోర్ ఎగెనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్. కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన. తెలుగు రాష్ట్రాల్లో మాల మహానాడు అంటే తెలుస్తుంది, అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పటికీ మరి మాల మహానాడు అంటే తెలియదు. కాబట్టి రాక్స్ అని, ఇట్ వాజ్ రీక్రిస్టెండ్ యాజ్ రాక్స్ అని పేరు పెట్టడం జరిగింది. మిత్రులారా, ఇది గమనించాలని చెప్పేసి కోరుకుంటూ రత్నాకర్. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా విడుదల సందర్భంగా అభిమానుల సందడి నెలకొంది. సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అమలాపురంలోని బీపీసీ థియేటర్ వద్ద అభిమానులు భారీ ఎత్తున చేరుకుని సంబరాలు నిర్వహించారు. కోనసీమ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగా బైక్ ర్యాలీ, కేక్ కటింగ్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. డీజే సౌండ్స్ తో అభిమానులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. థియేటర్ పరిసరాలు అభిమానుల కేరింతలు, నినాదాలతో మారుమోగాయి. ఈ సందర్భంగా అభిమాన నాయకులు మాట్లాడుతూ పెద్ది సినిమా రామ్ చరణ్ సినీ కెరీర్ లోనే
మరో మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ద సినిమా రిలీజ్ సందర్భంగా అమలాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ ఎంతో సక్సెస్గా తిరిగి ఈరోజు ఇప్పుడు ఈపీసీ థియేటర్ దగ్గరికి చేరాము. ఇక్కడ డీజే మరియు కేక్ కటింగ్ బాణసంచాయి కూడా ఏర్పాటు చేసి ఈ సినిమా విడుదలని ఎంతో స్వాగతిస్తున్నాం. ఈ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత అధిక వసూళ్లు రాబట్టి మెగా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మన రామ్ చరణ్ గారి సినిమా పెద్ద సినిమా చిత్రం విడుదల సందర్భంగా అమలాపురంలో ఈరోజు ప్రీమియర్ షో ఏర్పాటు చేసాం. ఎందుకంటే రామ్ చరణ్ గారికి ఈ పెద్ద సినిమా చాలా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే విజయవాడలో గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇంద్ర ఫంక్షన్ అక్కడ పెట్టారు. అదే రీతిలో కూడా మొన్న పెద్ద ఆడియో ఫంక్షన్ జరిగింది విజయవాడలో. అంతకంటే ఎక్కువ జనం కూడా వచ్చారు. మన రామ్ చరణ్ గారికి అందరూ కూడా అభిమానులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బైక్ ర్యాలీతో అమలాపురం పట్టణంలో అన్ని వీధులు తిరిగి థియేటర్ దగ్గర చేరుకున్నాం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఎందుచేతంటే రామ్ చరణ్ గారి కెరియర్లో ఈ సినిమా చాలా బాగా వస్తుందని చెప్పేసి సినీ ఇండస్ట్రీ అంతా కూడా అందరూ కోరుకుంటున్నారు. అలాగే రామ్ చరణ్ గారికి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తితో కోరుకుంటూ అమలాపురం చిరంజీవి తరపున రామ్ చరణ్ గారికి ఈ సినిమా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చిరంజీవి, జై రామ్ చరణ్. భూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి తనయులు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద చిత్రం రిలీజ్ సందర్భంగా ఈరోజు అమలాపురంలో స్థానిక వెంకటేశ్వరం గుడి దగ్గర నుంచి ఐసూక్ సెంటర్ మీదుగా సినిమా రోడ్డు మీదుగా ఇప్పుడే బైక్ ర్యాలీ అమలాపురం థియేటర్ దగ్గరికి వీపీసీ దగ్గరికి చేరుకుంది. ఈ చిత్రం అయితే మాత్రం చాలా సంచలన చిత్రంగా అవుతుందని చెప్పి సినీ వర్గాల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమా అత్యంత భారీ వ్యయంతో ఎక్కడా ఖర్చు కనుకోకుండా నిర్మాతలు ఈ సినిమాని చాలా అద్భుతంగా మన డైరెక్టర్ మన జిల్లా వాసి పిఠాపురం వాసి సానా బుచ్చిరాజు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం అయితే రామ్ చరణ్ గారి కెరీర్లో అత్యద్భుతంగా చెప్పుకునే స్థాయిలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమా అయితే ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా ఎంతో అందంగా ఎంజాయ్మెంట్తో ఈ సినిమా చూస్తారు. ఇంకొద్ది గంటల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఈ వేడుకలు అమలాపురంలో ఇప్పుడే డీజే ఈ అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ అన్ని కూడా జరుపుకుంటూ మా అఖిల భారత చిరంజీవిత వ్యాపక శాఖ అధ్యక్షులు రమణోహన్ స్వామి గారి ఆదేశాల మేరకు ఈరోజు బైక్ ర్యాలీ ఇక్కడ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఈ సినిమా ఈ రామ్ చరణ్ కెరీర్లో సినిమా మంచి సినిమా హిట్ అవుతుందని చెప్పేసి కోరుకుంటూ రామ్ చరణ్ టీంకి అలాగే సినిమాలు నటించిన అందరికీ కూడా మా ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై చిరంజీవి, జై నాగేంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెబితే జగన్ 9 నెలల తర్వాత విష ప్రచారం మొదలుపెట్టారంటూ హోంమంత్రి అనిత ఆగ్రహం. రైతులను వైసీపీ రెచ్చగొడుతోందన్న మంత్రి నారాయణ, రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ యత్నం. ఈ నెల 5, 8 తేదీల్లో విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో పల్లె వీక్షణ, అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.